గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్దయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సోదరుడు ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు, ఇది ఒక భరోసా పండుగ అన్నారు. ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతాయి. కామెంట్ చేశారు, పండుగ వాతావరణంలో మీరు వచ్చారు, మీ అందరికీ కూడా నేను రాఖీలు కట్టాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటిలాగానే ఈసారి రాఖీ కట్టి రావడం జరిగింది. కట్టినప్పుడల్లా కూడా వాతావరణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు కూడా ఆడపడుచులకు ఉండాలి. లేదండి, అట్లా కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి, కొండా సురేఖ అని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడపడుచుంటా, అందరి ఆడపడుచుంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న గాని, తమ్ముడు గాని, మరి అక్కకు, చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్దయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణ రక్షాబంధన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న గాని, తమ్ముడు గాని, మరి అక్కకు, చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని మరి తండ్రి ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్దయినాక
బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు. ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు. ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని తెలంగాణ రక్షాబంధన్ లేదండి, అట్లా కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి. కొండా సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడపడుచుంటా. అందరి ఆడపడుచుంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లేదండి, అట్లా కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి. కొండా సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడపడుచుంటా. అందరి ఆడపడుచుంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లేదండి, అట్లా కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి. మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పటివరకు ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఆమె రాఖీ పండుగ శుభాకాంక్షలకు మాత్రమే ప్రెస్ మీట్ లో పరిమితమయ్యారు. ఆమె ఏం మాట్లాడతారు అనేది ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ గా అందరూ వెయిట్ చేశారు. కానీ కేవలం రక్షాబంధన్ శుభాకాంక్షలకు మాత్రమే ఈ ప్రెస్ మీట్ ని ఆమె పరిమితం చేసేశారు. ఇందుకు రాజకీయ కోణంలో ఆమె ఎందుకు మాట్లాడలేదు అని అంటే, ఇది పండుగ సందర్భం కాబట్టి పండుగ వేళ, పండుగ సందర్భంగా నేను ఎటువంటి రాజకీయ పరిణామాల గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు అంటూ కూడా ఆమె ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. ఆమె మాటలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు ఆమె నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చారి, మనం చూస్తున్నాం కేవలం రక్షాబంధన్ శుభాకాంక్షలకు మాత్రమే ఆమె ప్రెస్ మీట్ నిర్వహించినట్టుగా మనకు అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిణామాలకు సంబంధించి ఆమె ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో దీన్ని ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది? రైట్, మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో రొటీన్ గా జరిగేటువంటి కార్యక్రమం, మంత్రులంతా కూడా, మహిళా మంత్రులు సహజంగా ముఖ్యమంత్రికి రాఖీ కట్టడం అనేది సహజమైనటువంటి ప్రక్రియగానే చూస్తాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, మంత్రి కొండా సురేఖ నివాసం దగ్గర ఉన్నాము. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లినటువంటి సురేఖ 15 నిమిషాల పాటు ఈ రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఆయన మనవడికి ఇద్దరికి కూడా రాఖీ కట్టారు. అయితే ఈ రాఖీ పండుగ సందర్భంగా ఈ మొత్తం ఎపిసోడ్ రాజకీయం అంతా కూడా, ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా కూడా, కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజకీయం అంతా కూడా కొండా సురేఖ ఎపిసోడ్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో రక్షాబంధన్ రావడము, రక్షాబంధన్ వచ్చినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆయన మనవడు ఇద్దరికి కూడా బంగారు రాఖీ కట్టినటువంటి సందర్భాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. సుమారు 10-15 నిమిషాల పాటు ఈ రక్షాబంధన్ కి సంబంధించినటువంటి వేడుకల్లో కొండా సురేఖతో పాటు సీతక్క ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత నేరుగా కొండా సురేఖ తన నివాసానికి వచ్చారు, మీడియాతో కూడా మాట్లాడారు. రక్షాబంధన్ కు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులంతా కూడా మహిళలకు ఉండాలి అనేటువంటి అప్పీల్ ని కూడా చేసినటువంటి సందర్భం. ప్రతి సంవత్సరం రాఖీ కడతాను, ఈ సంవత్సరం కూడా రాఖీ కట్టాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. గోల్డ్ రాఖీ కట్టినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు ఉండాలనేటువంటి విషయంతో పాటుగా సీఎం ఆశీర్వాదం కూడా మహిళలకు ఉండాలి అనేటువంటి అంశాన్ని, ఆడబిడ్డలందరికీ కూడా ఉండాలనేటువంటి కామెంట్ ని కూడా కొండా సురేఖ చేసినటువంటి విషయం అయితే ప్రస్తుతం కనబడుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాల ప్రస్తావనకు వచ్చినటువంటి నేపథ్యంలో, మీడియా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలని ఈ రోజు మాట్లాడను అనేటువంటి అంశము, అలాగే కేవలం రక్షాబంధన్ కు సంబంధించినటువంటి విషయం మాత్రమే, దాంట్లో భాగంగానే రాఖీ కట్టడానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఈ రాజకీయాలు మాట్లాడేటువంటి అవకాశం లేదు, అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అందరు ఆడపడుచులందరికీ కూడా
ఆడపడుచులందరి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉండాలని ఒక కామెంట్ చేశారు. అయితే దానికి మీడియా నుంచి వచ్చినటువంటి ప్రశ్న, కొండా సురేఖ ఆడపడుచుగా సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తినటువంటి సందర్భంగా కొండా సురేఖని మిగతా ఆడపడుచులందరినీ వేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు, ఇది కేవలం రక్షాబంధన్ కు సంబంధించినటువంటి విషయమే, రాజకీయాలు మాట్లాడను అనేటువంటి అంశాన్ని కూడా తను చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఇవాళ కొంత కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడతారనేటువంటి అంశం నుంచి చర్చకు వచ్చి కొండా సురేఖ మీడియాతో మాట్లాడి అందరికీ శుభాకాంక్షలు చెప్పడం, రాజకీయాలు మాట్లాడననేటువంటి కామెంట్ ను కూడా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ వివాదాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద కొంత చర్చ అయితే ముగిసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రక్షాబంధన్ అంటే సహజంగానే ప్రతిసారి జరిగేటువంటి వేడుకల్లో భాగంగా అందరూ రాఖీ కట్టినట్టుగానే తను కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం, అక్కడ రాఖీ కట్టడం, కొండా సురేఖ అలాగే సీతక్క ఇద్దరు కూడా ఒకేసారి రాఖీ కట్టారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం 30 మంది కీలకమైనటువంటి మహిళా నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడికి వచ్చి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొంటారని సీఎం ఆఫీసు ఇప్పటికే నిర్ణయించుకుంది. సీఎం దగ్గరికి వెళ్లేటువంటి సందర్భంలో కూడా వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా సీఎం తన నివాసానికి అనుమతించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఇవాళ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం అనేది కొంత ఆసక్తికరమైనటువంటి విషయం, కొంత ఇంట్రెస్టింగ్ విషయంగా కూడా మనం చూడాలి. నిన్న మొన్నటి వరకు ఈ రాజకీయం అంతా కూడా హీటెక్కినటువంటి పరిస్థితి. కొండా సురేఖని క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల లాంటి అంశాలన్నింటినీ కూడా సిఫార్సు చేసింది. ఈ పరిణామాలన్నింటిలో అటు పీసీసీ, ఇటు సీఎం, అటు హైకమాండ్ అంతా సీరియస్ గా ఉన్నారు, కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో కొండా సురేఖ చాలా సింపుల్ గా ఇది రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టాను, రాఖీ శుభాకాంక్షలు చెప్పాను, ఈ సందర్భంగా నేను రాజకీయాలు మాట్లాడినటువంటి అంశాలు చెప్పి మొత్తం జరుగుతున్నటువంటి హాట్ డిస్కషన్ అంతా కూడా ఒక్కసారిగా కూల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు అధిష్టానం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పటికిప్పుడు అంత దూకుడుగా ప్రవర్తించేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఒక వారం రోజుల పాటు బ్రేక్ పడేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. అయితే చారి, ఆమె మాటల వెనక అర్థాన్ని ఒకసారి మనం చూసినట్టయితే చెప్పకనే రాజకీయం గురించి మాట్లాడడం చెప్తూనే ఇండైరెక్ట్ గా అన్నయ్య భరోసా లేదంటే ఒక సోదరుడి భరోసా ఆ మహిళకు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాము, అందుకే రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటామని అర్థం వచ్చేలాగా ఒక మాట మాట్లాడారు. సో సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఆమె ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చా ఈ రోజు రాఖీ పండుగ సెలబ్రేషన్స్ తర్వాత? అదే మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసినటువంటి అప్పీలు, సోదరులందరూ తన సోదరీమణులందరికీ రక్షణ ఉండాలి, ఆశీస్సులు ఉండాలనేటువంటి అంశాన్ని చెప్పినప్పుడు నేనే కొండా సురేఖని ఆ ప్రశ్నని అడగడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఆడపడుచులందరికీ ఉండాలి అన్నారు, మరి ఆ ఆడపడుచుల జాబితాలో కొండా సురేఖ ఉన్నారా లేదా అనేటువంటి ప్రశ్నని సంధించినటువంటి ఈ సందర్భంగా తను చేసినటువంటి కామెంట్ అదే. కొండా సురేఖని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులని ఇద్దరిని వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు, ఇది ఆ సందర్భం కూడా కాదు, రక్షాబంధన్ కాబట్టి రక్షాబంధన్ వరకే పరిమితం అవుదాం, రాజకీయాలు మాట్లాడను అనేటువంటి అంశాన్ని కూడా కొండా సురేఖ ఈ సందర్భంగానే ప్రస్తావించారు. కేవలం రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని కనుక ప్రస్తావిస్తే ఇవాళ మళ్ళీ ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేటువంటి చర్చ కూడా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ చర్చ అన్నిటికీ పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతో కొండా సురేఖ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాట్లాడినటువంటి విషయాన్ని కనుక చూస్తే ఈ పులి స్టాప్ ని ఈ ఎపిసోడ్ ని ఇంతటితో పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనపడుతున్నారు. కాబట్టి వివాదాలకు వెళ్లటం కంటే ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ ను ఇట్లా ప్రశాంతంగా ఉండడమే మంచిదనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనపడింది. దాంట్లో భాగంగానే రాజకీయాలు మాట్లాడనన్నారు. ఆడపడుచులకు సంబంధించి సోదరుల ఆశీస్సులు ఉండాలని చెప్పినటువంటి క్రమంలో సోదరుల సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అయితే ఆ సోదరిమణిగా కొండా సురేఖకు ఆయన ఆశీస్సులు ఉన్నాయనేటువంటి ప్రశ్న ఉత్పన్న అయినటువంటి సందర్భంలోనే ఆ ప్రశ్నను మనమే అడిగినటువంటి సందర్భంలో ఆయన తన నుంచి వచ్చినటువంటి సమాధానం వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు, ఆశీస్సులు ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొండా సురేఖ వ్యక్తం చేశారు.
అయితే చారి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రెస్ ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి కొండా సురేఖ మాట్లాడిన సందర్భం లేదు. కొండా మురళి స్పందించారు తప్ప ఆమె ఒక్కసారి కూడా మీడియా ముందు స్పందించడం జరగలేదు. సో ఈ రోజు ఏమైనా మాట్లాడతారు రాజకీయ కోణంలో అనే అందరూ కూడా వెయిట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఏమీ మాట్లాడలేదు. సో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? పండుగలు వేరు, పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం వేరు, రాజకీయాలు వేరు. ఖచ్చితంగా ఈ ఒక్క పండుగ సెలబ్రేషన్ తో మొత్తం సీన్ అంతా మారిపోయే అవకాశం ఉందని అనుకోవచ్చు. అసలు వ్యూహాత్మకంగా చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ క్రమంలో మొన్న డిప్యూటీ సీఎం దగ్గరికి వచ్చినటువంటి కొండా మురళి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ఏలో మా కూతురు ఆరోపణలు చేశారు, మాట్లాడారు. ప్లాన్ ఏలో ఏముందో నాకేం తెలుసు అనేటువంటి కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసిన తర్వాత ప్లాన్ బి ఏముంది, కొండా ఫ్యామిలీలో ప్లాన్ బి ఏముంది అనేటువంటి చర్చ జరిగింది. ఇది ఇంకో ఏదైతే రాజీ చేసుకోవడానికి వెళ్ళినటువంటి చర్చల సందర్భంగా వెళ్ళినటువంటి ప్రయత్నంలో కొండా మురళి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆ రాజీకి కొంత ఆజ్యం వచ్చినటువంటి పరిస్థితి లాగా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు కొండా సురేఖ చాలా మెచ్యూర్డ్ గా, ఇంటెలిజెంట్ గా ఈ రోజు రక్షాబంధన్ కాబట్టి రాజకీయాల జోలికి పోను, ఏం మాట్లాడినా కూడా దాని చుట్టూ మళ్ళీ ఒక వివాదం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనలో కొండా సురేఖ ఉన్నారు. కొండా సురేఖ ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. ఆమె చాలా సీనియర్, అన్ని రాజకీయాలను చూశారు. వరంగల్ లాంటి జిల్లాలో రాజకీయాల్లో తన ప్రతిభను చూపిస్తూనే ఉన్నారు. తన వర్గాన్ని మెయింటైన్ చేస్తూనే వస్తున్నటువంటి ఈ క్రమంలో రాజకీయాల గురించి పెద్దగా ఆమెని రాజకీయాలు ఈరోజు మాట్లాడొద్దు అనేటువంటి వ్యూహాత్మకంగానే ఆమె మాట్లాడలేదు అనేది అర్థమవుతుంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. కొండా సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడబడుచుంటా. అందరి ఆడబడుచుంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లేదండి అట్లా కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి. కొండా సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడబడుచుంటా. అందరి ఆడబడుచుంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లేదండి అట్లా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన తర్వాత విలేకరుల సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఎటువంటి రాజకీయ అంశాలకు సంబంధించి తాను మాట్లాడను అంటూ కూడా కేవలం రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ రోజు విలేకరుల సమావేశంలో ఆమె ఏం మాట్లాడతారో అనేది చాలా ఆసక్తికరంగా మారిన తరుణంలో ఎటువంటి కామెంట్స్ చేయకుండా ఆమె ప్రెస్ మీట్ ని ముగించేశారు.